ఒకతనికి ఇలాగనే బీద పరిస్థితుల్లో వస్తే ప్రార్థన చేయక, దైవ సేవకుడు ప్రార్థన చేయక, సంఘమంతా ప్రార్థన చేయక, దేవుని యొక్క కృపను బట్టి అతను జాబ్ పొందుకున్న తర్వాత అయ్యా బోధ ఇలాంటి ప్రసంగం వినే దశంభాగం ఇచ్చేద్దాం అని చెప్పి దశంభాగం ఇవ్వడం ప్రారంభించాడు. దశంభాగం ఇచ్చిన తర్వాత అతనికి బిజినెస్ పెట్టే ఆలోచన వచ్చింది. బిజినెస్ పెట్టుకుని వృద్ధిలోనికి వచ్చాడు. 5 రియాలు లేకపోతే 5 రూపాయలు 10 రూపాయల నుంచి దశంభాగం ప్రారంభించాడు. 1000, 10,000, 20,000, 1,00,000 రూపాయలు, 1,00,000 రియాలు కానుక ఇచ్చే దశంభాగమే 1,00,000 రియాలు. ఆ విధంగా వృద్ధిలోనికి వచ్చాడు. వృద్ధిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వృద్ధిలోనికి వస్తున్నాడు. ఒక్కసారి అనిపించిందంట 2,00,000 రియాలు దశమ భాగం ఇవ్వవలసి వచ్చింది. దశమ భాగమే 2,00,000. అంటే తనకు ఎంత లాభం వచ్చిందో, ఒకవేళ జీతమే అనుకోండి, జీతం ఎంత వచ్చిందో మీకు అర్థం చేసుకోండి. సరే, ఆ 2,00,000 ఇచ్చే సమయానికంతా 2,00,000 ఎంత? 2,00,000 అంటే హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ వస్తుందేమో. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ వస్తుంది. అమరావతిలో ఒక 100 గజాలు వస్తుందా? ఎంత వస్తుంది? 100 గజాలు వస్తుంది. ఇప్పుడు 100 గజాలు కొంటే రేపు కోట్లు అయితే అప్పుడు ఇద్దాంలే. అప్పుడు దేవునికి అప్పుడు ఇద్దాంలే. 2,00,000 అంటే బాగా కష్టం ఉందండి, కష్టం ఉంది. అయినా దేవుడు ప్రేమపూర్ణుడు. పాట పాడాడు కదా, ప్రేమపూర్ణుడా, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని 1,00,000 రూపాయలు ఇద్దామని 1,00,000 రియాలు ఇచ్చాడు. 1,00,000 రియాలు ఇచ్చాడు. మళ్ళీ అదే జరుగుతూ ఉంది. స్లోగా తన యొక్క బిజినెస్లో ఇంపాక్ట్, తన బిజినెస్లో ప్రభావితం చూపబడింది. దేవుడు ఒకరోజు తనకు కలలో దర్శనం ఇచ్చి మాట్లాడాడు. ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం? ఇందాక బాగా నేర్చుకుంటూ వచ్చావు కదా, అది అక్కడ దాకా ఇస్తూ ఉంటే బాగానే ఉందయ్యా, సంతోషంగా బాగానే ఉంది, కానీ 2,00,000 అనేసరికి కాస్త ఇబ్బందిగా ఉంది అని అన్నాడు. ఆయన వీడియో వేసి ఆ యొక్క ఎప్పుడు ఎక్కడి దాకా సంతోషంగా ఇచ్చాడనేది తండ్రి చూపించాడంట. తండ్రి చూపించి 10,000, 15,000 మధ్యలో ఉన్నంత వరకు, ఏది దశంభాగం 10,000, 20,000 ఇచ్చే వరకు సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ప్రారంభమైంది, కానీ ఇస్తూ ఉన్నాడు. 10,000, 20,000 మధ్యలో మాత్రం సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే 20,000కు మించిందో అప్పటి నుంచి బాధపడడం ప్రారంభించాడు. వీడియో చూయించి నీకు 1,00,000 రియాలు ఇవ్వడం కాస్త ఇబ్బందిగా ఉంది కదా, 2,00,000 ఇవ్వడం ఇబ్బందిగా ఉంది కదా, 20,000 హ్యాపీగా ఇచ్చావు, హ్యాపీగా ఇవ్వు, చాలు నాకు హ్యాపీగా ఇవ్వు, నువ్వు ఇబ్బంది పడుకుంటూ 1,00,000 రియాలు కూడా అవసరం లేదు. ఆయన యొక్క బిజినెస్ 20,000కు వచ్చేసింది. 20,000కు పడిపోయింది. ఎక్కడి నుంచి? 2,00,000 రియాల నుంచి, 2,00,000 రియాలు దశంభాగం ఇచ్చే స్థితిలో నుంచి మళ్ళీ ఎప్పుడైతే సంతోషంగా ఇంతైతే ఇచ్చుకుంటూ వచ్చాడో ఆ స్థితిలోనికి వచ్చే వరకు తన యొక్క జీవితము దిగజారిపోయింది. నష్టము. మళ్ళీ ఒక్కసారి తండ్రి ఆయనను దర్శించగా తిరిగి ఆయన పశ్చాత్తాపడి మళ్ళీ ఆ యొక్క దశంభాగం ఇచ్చుకుంటూ తండ్రిని కనపరిచాడు. హల్లెలూయా. నీకు కలిగే నష్టము ప్రధానమైన కారణం నువ్వు దశంభాగం ఇచ్చి చూడు, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావండి. ఎందుకు తెలుసా? దేవునితో పోటీ పడేది, గమనించండి ఈ మాట, దేవునితో పోటీ పడేది లోకంలో పోటీ పడేది వ్యభిచారము, జారత్వం, వీటన్నిటికంటే మించినటువంటిది ఏమిటంటే ధనము. ఆ యొక్క డబ్బు దేవునితో కూడా పోటీపడి నువ్వా నేను అన్నట్టు నిలబడితే, నువ్వా నేనా. అందుకొరకే యాషోమెస్సై చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఏ నరుడు కూడా, ఏ వ్యక్తి కూడా ఇద్దరికీ దాసునిగా బ్రతుకుదామంటే కుదరదు. అయితే నీవు ధనమునకైనా లేకపోతే ప్రభువుకైనా, యాషోమెస్సైకైనా సేవకుడిగా ఉండాలి, దాసుడిగా ఉండాలి. కానీ ఇద్దరిని సేవిస్తానంటే అది కుదరదు. అది సిరి కానీ దేవుడు కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా దశమ భాగమును ఇవ్వడం వలన నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నాకు ఆయన అంటే ఇష్టం. హల్లెలూయా. ఆయన యొక్క సన్నిధి అంటే ఇష్టం, ఆయన యొక్క ప్రేమ అంటే నాకు ఇష్టం, ఆయన లేకుండా నేను బ్రతకలేను అని చెప్పడానికి నువ్వు ఇచ్చేటువంటి ఒక చిన్న టోకన్ అమౌంట్ ఏంటంటే ఆ యొక్క దశమ భాగం.